అందరికీ మర్నాథ్ అండి. ఈరోజు ప్రార్థన విమోచన ప్రార్థన చేసే ముందర వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. విమోచన ప్రార్థన. త్రియేక దేవుడు అయిన తండ్రి, ఎన్ని కోట్ల మంది ఎన్ని మానవులు చేసినను నీవు సులువుగా నెరవేర్చగలవు కనుక నీకు స్తోత్రములు. ఆమేన్. ఈ కూటమిలో ఎన్నో కోట్ల మంది లేరు, ఎన్నో కోట్ల మనవులు లేవు. కొన్ని ప్రార్థనలు ఉన్నవి. ఇవి నెరవేర్చలేవా? నెరవేర్చదవని నమ్మితే నెరవేర్చగలవు. కొంతమంది యొక్క హృదయంలో వారిని విడిచిపెట్టని పాపములు గలవు. ప్రార్థిస్తున్నారు, వాటిని వదిలించగలవు. నీకు స్తోత్రములు. ఆమేన్. ఆత్మస్థితి ఇలాగుండగా కొందరికి శరీరములో అనారోగ్యము గలదు, అది వారిని వదిలిపెట్టకుండా నున్నది. నీవు వదిలింపగలవు. నీకు స్తోత్రములు. ఆమేన్. కొందరి విషయములలో కొదువలు గలవు, అవి వారిని వదలకుండా నున్నవి, కానీ నీవు వదిలింపగలవు గనుక నీకు స్తోత్రములు. ఆమేన్. ఇక్కడున్న వారిలో కొందరికి సంతానము లేదనే విచారమున్నది, అది వారిని వదలకుండా నున్నది. నీవు వదిలించగలవు. నీకు స్తోత్రములు. ఆమేన్. మరికొందరిని కొన్ని విషయములలో దురాత్మ పీడించుచున్నది, నీవు వదిలింపగలవు. నీకు స్తోత్రములు. ఆమేన్. కొందరిలో రకరకములైన చిక్కులున్నవి, అవి వారిని వదిలిపెట్టడం లేదు. నీవు వదిలింపగలవు కాబట్టి నీకు స్తోత్రములు. ఆమేన్. కొందరిలో తమ స్వజనుల యొక్క కష్టముల నివారణ కొరకైన ప్రార్థనలు ఉన్నవి, నెరవేరనివి ఉన్నవి. అవి వారిని వేధించుచున్నవి, అవి వారిని వదలడము లేదు. నీవు వదిలింపగలవు. నీకు స్తోత్రములు. ఆమేన్. కొందరిలో రక్షణను గురించియు, పెండ్లి కుమార్తె వరుసను గురించియు, రాకడను గురించియు అప్పుడప్పుడు సందేహములు వచ్చి ముందుకు సాగి వెళ్ళుచున్న వారిని వెనుకకు లాగుచున్నవి. ఆ లాగడమును వారు తప్పించుకొనలేకపోవచున్నారు. నీవు తప్పించగలవు గనుక నీకు స్తోత్రములు. ఆమేన్. ఇప్పుడు ఉదహరించినవి కాక ఇతర కష్టములు గలవారు కూడా గలరు. తృప్తి లేనివారు, సమాధానము లేనివారు, శాంతి లేనివారు, నెమ్మది లేనివారు, ఏమి చేయవలనో తోచని వారు, ఎంత చెప్పినను నచ్చని వారు మొదలగు వారిని గురించి కూడా ప్రార్థించుచున్నాము. ఆమేన్. వారిలోనున్నవి వదిల్చివేసి శాంతి కలగజేయగలవు. నీకు స్తోత్రములు. ఆమేన్. ఎవరైతే స్వస్థానమునకు వెళ్ళవలసి ఉన్నారో వారికి దూత యొక్క సహాయమును అనుగ్రహించి సురక్షితముగా తీసుకొని వెళ్ళుదువని నమ్ముచున్నాము. నీకు స్తోత్రములు. అక్కడ నేర్చుకున్న విషయములు ఇతరులకు చెప్పి సంతోషింపజేయుమని త్వరగా రానున్న యేసు ప్రభు ద్వారా ఈ ప్రార్థనలు ఆలకించుమని వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రార్థన. ఓ దయగల తండ్రి, నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను గూర్చి నాకు తెలియను అని నతనాయేలుతో యోహాను 1:50 అన్నట్లు మమ్ములను గురించి నీకు తెలియను. మా ప్రార్థన నెరవేరకముందే నీకు స్తుతులు. ఆమేన్. ఈ గొప్ప విశ్వాసము, ఈ గొప్ప సహవాసము మాకు అనుగ్రహింపుము. నిన్ను కలిగియుండే భాగ్యమే భాగ్యము.
నిన్ను కలిగి ఉండే స్థితి. మేము పరలోకమునకు రాకముందే ఇక్కడ నీ స్థితి కలిగి ఉండే భాగ్యము అనుగ్రహింపుము. ఆమేన్. నీవు నాకుండగా లోకములో ఏదియు నాకక్కరలేదని కీర్తన 73:25లో రాయించి పెట్టినావు. ఎంత ఆశ్చర్యకరమైన అనుభవము! మేము కూడా అదే అనవలెను. నీవు మాకుండగా లోకములో ఏదీ మాకు లేకపోయినా ఉన్నట్టేనని బైబిలులో రాయబడినది గాని ఆయన అక్కరలేదన్నాడు. ఎంత గొప్ప విశ్వాసము! ఎంత లోతైన మర్మము! ఎంత ఆశ్చర్యము! లోకములో ఉన్నాము. లోకములో నుండి ఏది అక్కరలేదంటాడు. ఎవరంటారు? అక్కరలేదంటే ఏమి తింటాము, ఏమి కొంటాము? ఏమీ అక్కరలేదు. ఎంత గొప్ప ఆశ్చర్యము! లోకములోనున్న ఐశ్వర్యమంతా చూడగా అంతా పెంటకుప్ప అన్నాడు పౌలు. ఎవరంటారు? పెంటకుప్ప అన్నాడు. అట్టి అనుభవము నాకంటే ఎంత సంతోషము! అట్టి అనుభవం నాకుంటే ఎంత సంతోషము! లేదు, వినలేదు అంటాము. ఎవరైనా వచ్చి గదిలో ఎవరున్నారంటే యేసు ప్రభువును నేనును ఉన్నాము. 10 మంది ఉన్నా లేనట్లే. అంత గొప్ప విశ్వాసము మాకు అనుగ్రహింపుము. నీవు మోషేతో ఐగుప్తులోనున్న ఇశ్రాయేలీయుల దుఃఖములు నాకు తెలిసినవి అని అన్నావు. ఇది బహు విచిత్రమైన వాక్యము. అది వారు విన్నప్పుడు వారికి ఎంత సంతోషము! ప్రభువా, నా జబ్బు తీసివేసి అని ఒకరు అంటే నాకు తెలుసును అన్నావు. మోషేతో కాదు, ఈ గదిలోనున్న మాతో ఒకటి ఉండి ఒకటి లేకపోతే ఆ మాట చెప్పినట్లే చేయుము. అక్కరలేదంటే ఉన్నవి అనవలెను. నీ వాక్య ప్రకారము నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకక్కరలేదు. ప్రపంచంలో అనేక మంది భక్తులు, పరమ విశ్వాసులు ఉన్నారు. అందులో ఎందరికీ ఈ బైబిలు వాక్యము తెలుస్తుంది? నీ సర్వశక్తిని బట్టి భూలోకములోనున్న భక్తులందరూ ఈ వాక్యము చదివితే ఈ అనుభవము మాకున్నదని చెప్పగలరు. మా అనుభవము అదే. మా తండ్రి, మా ప్రభువు మా ప్రార్థన వినలేదు, ఇది లేదు, అది లేదు అని నిన్ను నిందించే అరుపులు ఎందుకు? లోకము పట్టజాలని ధన్యత బుడ్డి నిండా ఉన్నది. లోకము పట్టదు. లోకము ఇయ్యనేరని సమాధానము నేను మీకిచ్చినాను. ఇది తండ్రి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సమాధానము అక్కరలేదు. ఈ 3 మాటలు మమ్మును సిగ్గుపరచుచున్నవి. నీ కృపాకార్యములు జ్ఞాపకము తెచ్చుకుంటే మా ముఖము చిన్నపోయింది అని నీ వాక్యములో ఉన్నది. ఇంత గొప్ప పాపికి ఇంత గొప్ప భాగ్యమని చిన్న బుచ్చుకొన్నాడు. మేము తగము. ఎంత గొప్ప భాగ్యము, ఎంత గొప్ప ధన్యత! అయ్యా, నీ ప్రేమను మేము గ్రహింపజాలము. ఎందుచేత ఈ పాపిపై ఇంత ప్రేమ? మా ప్రభువా, స్థలాంతరము నుండి వచ్చిన వారి హృదయంలోనున్న కోరికలు నెరవేర్చి నీ భక్తి, నీ ప్రేమ బయలుపరచుము. ఓ తండ్రి, ఆయా జిల్లాలలో గల మాకు సంబంధించిన విశ్వాసులు మేమందరము ఎప్పుడైనా కూడుకోగలిగితే ఎంత సంతోషము! మహిమ సంగతులే మాట్లాడుకొనగలము. మేము అందరినీ సమకూర్చుకొనలేకపోవచ్చున్నాము. విశాల స్థలములలో ఇది వరకు మాట్లాడుకున్నవన్నీ మాట్లాడుకునే సమయము దయచేయుము. అందరము కూడుకునే సమయముగా నీ సమయము మా సమయముగా అనుగ్రహించుము. ఆమేన్.
పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేర్చునుగాక. మా అనుదినహారము నేడు మాకు దయచేయము. మా యందు అపరాధములను చేయువారిని మమ్ములను క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్ములను శోధనలోనికి తేక కీడు నుంచి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము మీరయ్యున్నారు తండ్రి. అవునామేన్, అవునామేన్, అవునామేన్. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయము. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయము, అపవాది క్రియలకు అనంత నాశనము. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయము. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయము. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయము, అపవాది క్రియలకు అనంత నాశనము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్, 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 ఆమేన్. దెయ్యములను వెళ్ళగొట్టు ప్రార్థనాంశాలు రేపొద్దున్న చేసుకుందామండి. అలాగే ఎవరైతే చదవలేదో వాళ్ళు తప్పకుండా ఈ వీడియోని వినండి. అలాగే జాబులు చేసేవాళ్ళు, పని చేసేవాళ్ళు, ఎవరికైతే టైం లేదో వాళ్ళు కూడా దేవదాసాయి గారి ప్రార్థనలు వినండి. అందరూ కూడా మంచిగా బ్రతకాలండి. దేవదాసాయి గారు ప్రార్థనలు వినేవారిలో, చెప్పేవారిలో, చేసేవారిలో, విని నడిచేవారిలో అందరిలో దేవుడు ప్రయాణించాలని, దేవుడు హృదయం కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా మనమందరం కోరుకుందాము. అందరికీ మరణాత. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. డైలీ అప్డేట్స్ మీ ఫోన్లోకి వస్తాయి. వీడియోని లైక్ చేయడం వల్ల ఒక 10 మెంబర్స్కి వెళ్తుంది, వీడియో రికమెండ్ అవుతుంది. సో వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎవరైతే చదువు ఉన్న వాళ్ళకి, చదువు లేని వాళ్ళకి కూడా దేవదాసాయి గారి ప్రార్థనని షేర్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి. మరణాత, మరణాత, మరణాత.